కావాలి. నా జీవితానికి ఉన్న ఒకే ఒక్క సంతోషాన్ని నువ్వు. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను. సార్, ఇది తలకాయ కాదు సార్, ఏదో రాయి సార్. డెడ్ బాడీని ఎక్కడ దాచవో కనిపెడతాను. వాళ్ళ కళ్ళు కప్పి లహరిని తీసుకెళ్లిపోదాం అత్త. అదెలా సాధ్యం అవుతుందే? ఎలా అవుతుందని కూర్చుంటే మనం లహరిని కాపాడుకోలే. ఎక్కడికి వెళ్తున్నారు? లహరిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మిమ్మల్ని అడిగేది చెప్పండి. అది చెప్పండి. ముహూర్తం దగ్గర పడుతుంది కదా, లహరికి మంగళ స్నానం తోటలో చేయించమని మీ తమ్ముడు చెప్పాడు. అందుకే తీసుకెళ్తున్నాం. అవునవును, అందుకే తీసుకెళ్తున్నా. అంతేనా? లహరిని బయటకు తీసుకువెళ్ళడానికి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా? మీ గురించి తెలిసిన తర్వాత కూడా అలాంటి వేషాలు ఎలా వేస్తాం తల్లి? బయట మా వాళ్ళున్నారు. పొరపాటున అలాంటి పిచ్చి ప్రయత్నాలు చేశారంటే బలైపోతారు. అర్థమైందా? అయ్యింది. తొందరగా తీసుకురండి, ముహూర్తానికి టైం కూడా దగ్గర పడుతుంది. అవును, శోభనం గది రెడీ చేశారా? ఆ ఏర్పాట్లు రెడీ అయ్యాయి. మరి ఇంకే, నా మరదల్ని కూడా శోభనానికి రెడీ చేసేయండి. అలాగే. అమ్మయ్య, ఆ గుడ్లో గుబ్బ కళ్ళది వెళ్ళిపోయింది. పదండి పదండి. ఆ రిషిగాడు కూడా లేడు. తొందరగా బయటపడదాం పదండి. పండు దగ్గరికి వెళ్ళాలి. అవునవును పదండి. ఎక్కడికి బయలుదేరారు? ఈరోజు శోభనం అయిపోయిందంటే తర్వాత మనం లహరిని కాపాడుకున్న వేస్ట్ అని పారిపోవాలని ట్రై చేస్తున్నారా? అబ్బే, అలాంటిదేం లేదు. మరెక్కడికి వెళ్తున్నారు? ముహూర్తానికి టైం అవుతుంది కదా, లహరికి స్నానం చేయించి తీసుకురండి అని మీ అక్క చెప్పింది. అందుకే తీసుకెళ్తున్నాం. అవునవును. మరి ఇటు తీసుకెళ్తున్నారేంటి? మంగళ స్నానం చేద్దామని తోటలోకి తీసుకెళ్తున్నా. అంత అవసరం లేదు, లోపల బాత్రూంలో చేయించండి చాలు. లహరి, ఫారెన్ నుంచి మన కోసం ఒక స్ప్రే తెప్పించాను. అది కొట్టుకుంటే రాత్రంతా మరికొన్ని గంటల్లో ఇద్దరం ఒకటి కాబోతున్నాం. నువ్వు ఇంకా మొహం మార్చుకుంటుంటే ఎలా లహరి? నీ పెదవులపైన చిరునవ్వు కనిపించాలని చెప్పానా? ఏంటిది కస్తూరి, ఇలా అయితే ఎలా? అప్పటికి సెట్ అవుతుందిలేండి. సరే సరే, చీకటి పడే టైం అయింది, లోపల తీసుకుపోయి రెడీ చేయండి. వెళ్ళండి.
నిన్ను పార్తూని కాపాడుకుని తీసుకెళ్లే అవకాశం ఇంకా ఉందని, ఆ దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడని నాకు నమ్మకం ఉంది లహరి. బాధపడకో, నువ్వు ధైర్యంగా ఉండు. ఆ ఆశ నాకు లేదే కస్తూరి. ఇంట్లోనూ ఇంటి బయట అందరూ కాపలా ఉన్నారు. వాళ్ళ కళ్ళబడకుండా తప్పించుకోవడం చాలా కష్టమనిపిస్తోంది. లేదత్తా, లహరిని ఎలాగైనా కాపాడుకుందా. అదే ఎలా సాధ్యం అంటున్నాను. ఏదో ఒకటి చేద్దామత్తా. రెడీ చేశారా? కారేవమ్మా. ప్రియాంక డెడ్ బాడీని బయటపడేయాలని తీసుకెళ్లి పోలీసులను చూసి భయపడి ఇంటికి తెచ్చుకున్నాము. ఇంట్లో ఉన్న డెడ్ బాడీ స్మెల్ వచ్చేస్తుండడంతో ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ పాతిపెట్టాం. మరి మరి బాడీ ఎలా మిస్ అయింది? ఇందులో ప్రియాంక శవం ఉందని, ఆ శవం వల్లనే ఎర్ర గులాబీ నల్ల గులాబీగా మారిందని టెన్షన్ పడి మొక్కని పీకేశాను. మొన్న మీరు తవ్వబోతే బాడీ నా నిహారిక ఎక్కడ చూసేస్తుందోనని మీకు అడ్డుపడ్డాను. మరి ఇప్పుడు ఆ శవం తాలూకా ఆనవాళ్ళు ఏవి కనిపించట్లేదు. అసలు ఏం జరుగుతుందో అర్థమే కావట్లేదు. నాకు అదే అర్థం కావట్లేదు గాయత్రి. ఎంత ఆలోచిస్తున్నా ఏమైంటుందో తెలియట్లేదు. మనం పూజ చేసిన తర్వాత మనకి తెలియకుండా ఎవరైనా తవ్వుంటారా? అసలు తవ్వాల్సిన అవసరం ఎవరికుంటుంది? మట్టిలో ఉండాల్సిన శవం అసలు ఎలా మాయమై ఉంటుంది? అవును, ఎలా మాయమై ఉంటుంది? ఎవరు మాయం చేస్తుంటారు? నాకేమీ అర్థం కావడం లేదు. నాకు ఏం అర్థం కావట్లేదు. చాలా వింతగా ఉందండి. అవును, చాలా వింతగా ఉంది. శవం ఏమై ఉంటుందండి? శవాన్ని ఎవరు తీసుకెళ్ళుంటారు? నాకు చాలా కంగారుగా ఉందండి. ఇదంతా పెద్ద పజల్ లాగే ఉంది.
నా పాటికి నేను పిచ్చిదానిలా మాట్లాడుతూనే ఉన్నాను. మీరేం మాట్లాడరేంటండి? శవం ఏమై ఉంటుందో, ఎవరు తీసుకెళ్ళుంటారో చెప్పండి. నేనే తీశాను. ఇందులో ఉన్న శవాన్ని నేనే బయటికి తీశాను. మీరు తీయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? నేనే తీశానంటే అర్థం కావట్లేదా? నేనే తీశాను. కిరణ్లో మళ్ళీ స్ప్లిట్ పర్సనాలిటీ మొదలైంది. ఏంటి అలా చూస్తున్నావు? చెల్లేదండి, చెల్లేదు. ఇందులో ఉన్న డెడ్ బాడీని ఎప్పుడు తీశానో నీకు తెలియాలి, అంతే కదా? అంటే అది ఎప్పుడు తీశానంటే ఆ రోజు డెడ్ బాడీ ఎవరి కంటికి కనిపించకుండా పూజ చేశాం కదా. ఇక మనం ఎవరికి దొరకం. మనకేం కాదు. భయపడకండి. పడుకోండి. బాడీ ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. ప్రమాదం ఎప్పటికైనా ప్రమాదమే. అందుకే ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు.
ఇక్కడ ఉండకూడదు. నిన్ను తీసుకెళ్ళిపోతా. ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతా. ఎవ్వరి కంటికి కనిపించినంత దూరంగా తీసుకెళ్ళిపోతా. సమాధిలో పూడ్చిపెట్టిన రోజే సమాధి నుంచి తీసుకెళ్లిపోయాను. అర్థమైందా? శవం ఏమైందో ఇప్పటికన్నా క్లియర్ గా అర్థమైందా? శవాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు? ఎక్కడ దాచారు? ఏం చేశారు? అసలే మనం చాలా సమస్యల్లో ఉన్నాం. ఇప్పుడు ఆ శవం బయటపడిందంటే ఇంకా సమస్యలు చిక్కుకుంటాం. డెడ్ బాడీని ఎక్కడికి తీసుకెళ్లారు? ఎక్కడ దాచారు? చెప్పండి. ఎక్కడ దాచారు? చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. ప్లీజ్ అండి, ఎక్కడ దాచారో కొంచెం చెప్పండి. అవతల ఫోన్ రింగ్ అవుతుంటే వినిపించట్లేదా? సౌండ్ ఇరిటేటింగ్ గా ఉంది. బీపీ పెరిగిపోతుంది. ఇంకా నా మొహం చూస్తావేంటి? వెళ్ళి లిఫ్ట్ చేయి. వెళ్ళు, లిఫ్ట్ చేయి. హలో, డాక్టర్, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. ఏమండి? 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 ఏమైంది మీకు? కిరణ్, లేవండి. ఏమండి? కిరణ్, లే కిరణ్, మెల్లగా. ఇలా పడిపోయారేంటండి? అవును, ఎలా పడిపోయాను?
ప్రియాంక డెడ్ బాడీని ఎక్కడ దాచారో ఇప్పుడైనా చెప్పండి. ప్రియాంక డెడ్ బాడీ నేను దాయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అక్కడి నుంచి తవ్వి మీరే తీసుకెళ్ళానని చెప్పారు కదండి. నేను తవ్వడం ఏంటి గాయత్రి? నంజుని స్వామి తవ్వాడు కదా. ఇంతకీ అక్కడ ఉండాల్సిన ప్రియాంక డెడ్ బాడీ ఏమైనట్టు గాయత్రి? ఎవరు నువ్వు? మీ సేవకురాలిని. చెప్పిన పని చేస్తావా? తమరి ఆజ్ఞ. వెళ్ళి బిడ్డను తీసుకురా.